హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. maa ACH ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే చలికాలం కదండి. మనకేంటంటే చలికాలం అంటేనే కొంచెం చలిగా ఉంటుంది. ఆ చలిలోనే ఏంటంటే మనకి ఒళ్ళంతా పట్టేసినట్టు ఉంటుంది. అలాగే ఏంటంటే చిన్నపిల్లలు కూడా చాలా మారం చేస్తారు కదండి చలికాలంలో. స్నానం చేయడానికి అవ్వచ్చు, లేదంటే స్నానం చేసిన తర్వాత కూడా మనకి ఏంటంటే చర్మం అంతా కూడా మనకి ఒకలాంటి పట్టు అనేది పట్టేసి ఉంటది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ చలికాలంలో ఒక మంచి ప్రొడక్ట్ మనం యూజ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సోప్ అనేది మనం పక్కన పెట్టి చలికాలంలో మనం సున్నిపిండి వాడుకుంటే చాలా బాగుంటది. ఆ సున్నిపిండి తయారు చేసే విధానం ఈరోజు మీకు చూపించబోతున్నాను. అలాగే మన పాత కాలంలోనే మన పెద్దవాళ్ళు నేర్పించారు కదండి, సేమ్ అలానే అన్నమాట. మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే నేను తయారు చేయబోతున్నాను. చూసి వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి చక్కగా ఎంజాయ్ చేయండి, ఓకేనా. దానికి కావాల్సిన పదార్థాలు కూడా నేను తెచ్చుకున్నాను. ఏది మనం బయట నుంచి కొనుక్కోకర్లేదండి. అన్నీ మనం నిత్యం ఇంట్లో వాడుకున్న కిచెన్ ఐటమ్స్ తోని మనం సున్నిపిండిని ఈజీగా చకచకమని చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి మన దేశవాళీ గులాబీలు అన్నమాట. చక్కగా ఉన్నాయి కదా కలర్ కూడా. అలాగే మనకి ఒక 4 పసుపు కొమ్ములు, అలాగే ఏంటంటే కొంచెం మెంతులు, శనగపప్పు, పెసలు, బియ్యం మరియు ఎర్రకందిపప్పు అండి. ఎర్రకందిపప్పు అనేది అందరికీ తెలిసిందే కదా, చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులోని. దీనికి అడిషనల్గా ఏంటంటే మనకి తంగేడు పూలు అండి. చూస్తున్నారు కదా, తంగేడు పూలు అనమాట. ఓకే, అయితే సున్నిపిండి తయారు చేసుకోవడానికి నేను స్టవ్ అనేది యూజ్ చేస్తానండి. ఎందుకంటే కొంచెం వేడి చేసుకుందామని, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వేడి చేసుకుందామని నేను స్టవ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇవి లేదు మనం స్టవ్ మీద వేయించకూడదు అనుకుంటే మనం ఎండలో కూడా పెట్టుకోవచ్చు. అయితే మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉంది కదండి, అందుకే నేను ఈ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. అయితే ముందుగా ఏంటంటే నేను బియ్యం అనేది 1 కప్పు రేషియోతో తీసుకున్నానండి. అదే కప్పు రేషియోతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకున్నాను. అయితే ఈ చిన్న జార్స్ ఉన్నాయి కదా నా దగ్గర, వీటితోనే నేను కొలత తీసుకుంటున్నాను. చూడండి, ఇవి రైస్ అన్నమాట. రేషన్ బియ్యం అయితే అస్సలు మనం వాడకూడదు. మనం రెగ్యులర్గా వండుకుంటాం కదండి, ఆ బియ్యం తీసుకుంటే సరిపోద్ది. సో అదే క్వాంటిటీతో నేను శనగపప్పును కూడా వాడుతున్నానండి. చూసారు కదా, లడ్డు బాబు వస్తున్నా నాగు, నీకు ఎందుకంత అల్లరి. అయితే అదే క్వాంటిటీతో పెసలండి, పెసలు కూడా తీసుకున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి వచ్చిందంటే మనకి ఎర్రకందిపప్పు అండి. ఎర్రకందిపప్పు కూడా నేను తీసుకున్నాను, ఓకేనా. అలాగే ఏంటంటే మనం కొంచెం మెంతులను కూడా యూస్ చేద్దామండి. మెంతులు ఏంటంటే నేను 1 కప్ చూపిస్తున్నాను, కాకపోతే మెంతులు అనేది మనకి ఇంత అవసరం లేదు. ఒక 1/2 కప్ అనేది సరిపోతుంది, ఓకేనా. ఓకే, అయితే ఇవన్నీ కూడా మనం సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. మనం హైలో పెట్టేసామనుకోండి, ఇవన్నీ ఏంటంటే మనకి త్వరగా ఫ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది, అలాగే కొంచెం మాడినట్టు కూడా అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మనం చక్కగా సిమ్లో పెట్టుకొని జాయిగా వీటిని ఇలా వేయించుకోవాలండి. లేదు ఇదంతా మాకు అక్కర్లేదు అనుకుంటే మనం ఎండలో కూడా పెట్టేసుకోవచ్చు. ఎండలో పెట్టుకున్నా సరే సరిపోతుంది అనమాట, ఓకేనా. ఇవన్నీ కూడా కొంచెం వేయితే సరిపోతుంది, ఓకేనా. ఈలోగా మనం ఏం చేస్తామంటే తంగేడు పూలు ఉన్నాయి కదండి, తంగేడు పూలు రెక్కలు మనం ఒక పక్కకు తీసి పెట్టుకుందాం, ఓకేనా. అయితే ఈ తంగేడు పువ్వులు ఇవి ఉన్నాయి కదండి, ఈ పెటల్స్ అన్నీ కూడా మనం నీట్గా ఇలాగా తీసి పెట్టుకోవాలన్నమాట. వీటిలో ఉన్న కాయలు అయితే మనం తీయకూడదు. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఫ్లవర్స్కి ఉన్నవి ఈ రెక్కలు అనేది ఇలా తీసి మనం అన్నీ ఒలిచి పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. సో ఈ తంగేడు పూలు అనేది మనకి సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఈ సీజన్లో మనకి బాగా దొరుకుతాయి, ఎందుకంటే మనకి నాగుల చవితికి కూడా పెడతాం కదండి. ఎక్కువ పుట్టల మీద కూడా మనం ఇవి తెంపి పెడతా ఉంటాం కదా. మెయిన్ మనం పూజలకు వెళ్ళేటప్పుడు ఎక్కువ వాడుతూ ఉంటాం ఇవి, ఓకే. సో ఇవేంటంటే మనం చక్కగా దొరికినప్పుడల్లా మనం ఇలా తీసేసుకొని చక్కగా ఈ పువ్వులు రెక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఒక పేపర్ మీద వేసుకొని నీడలో ఎండబెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు నిత్యం దొరకవు కాబట్టి, దొరికే వస్తువులు అనుకోండి ప్రాబ్లం లేదు, ఓకే. దొరకవు కాబట్టి ఇవి ఇలాగ మనం రెక్కలు అనేది తీసేసి చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఎక్కడైనా తంగేడు పూలు దొరికితే మటుకు ఇలా చేయండి. చలికాలంలోనే మనకి చర్మం మృదువుగా అవడానికి అయితే ఇది ఒకటి కారణం అండి, బాగా హెల్ప్ చేస్తుంది. నాకు ఒక బ్రాహ్మిన్ ఫ్రెండ్ ఉన్నది, తను ఇప్పటికీ ఇదే వాడతారనమాట. తను చెప్పింది ఇది, ఎన్ని చేస్తున్నావు కదా ఈ తంగేడు పూలు వేయు చాలా బాగుంటుందని చెప్పి తను ఇచ్చిన ఐడియా ఇది.
సో ఇలా మనం అన్నీ ఒలుచుకున్నాం కదండి, ఇవి పక్కన పెడదాము. అయితే ఇవన్నీ కూడా నేను కంపోస్ట్లో వేసేస్తాను అనమాట. అయితే ఒకసారి ఇది వేయిద్దామండి, ఎలా వేగినాయో చూద్దాం ఒకసారి రండి. చక్కగా మనం సిమ్లో పెట్టాం కాబట్టి జాయిగా వేగుతున్నాయి అన్నమాట. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, చాలా మంచిగా ఉంది, వాసన అయితే చాలా బాగుందన్నమాట. సన్న మంట మీద వేగుతున్నాయి కాబట్టి మంచి స్మెల్ అనేది వస్తుంది, నేనైతే ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఇలా చేసినప్పుడు మీరు కూడా హ్యాపీ ఫీల్ అవ్వండి. సో ఇవన్నీ కూడా మనకి మంచిగా వేగిందనమాట. అయితే ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆపేసి ఇప్పుడు ఏవైతే మనం తంగేడు పువ్వులు రెక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకున్నాము, దీని మీద వేసేస్తాను అనమాట. ఓకేనా? సో మంచిగా వేగింది కదండి. అయితే నేను ఇప్పుడు స్టవ్ అనేది ఆపేస్తున్నాను అనమాట. అయిపోయింది. ఇంకా ఈ వేడికి అవేంటంటే కొంచెం తడిపొడి ఉన్నా సరే ఏదన్నా ఇలా ఆరిపోతుంది అనమాట ఆ వేడికి. ఓకేనా? అలాగే మనం ఈ గులాబీ రెక్కలు ఉన్నాయి కదండి, ఇవి కూడా మనం ఇలాగా వేసుకోవడమే. గులాబీ రెక్కలు కూడా మంచిగా మనకి ఇందులో కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. స్మూత్నెస్కి మనం, అలాగే మనం ఫ్రేగ్రెన్స్కి ఈ గులాబీ రెక్కల్ని వాడతాం. చాలామంది గులాబీ పువ్వులు చూస్తూ ఉంటే తినేస్తూ ఉంటారు, తెలుసు కదా మీకు. మంచి ఫ్లేవర్ అన్నమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. మన పిల్లలకి ఎక్కువ వాడతాం కాబట్టి ఈ నలుగు పిండిని మనం మ్యాక్సిమం గులాబీ రెక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈలోగా ఇవి వేడికి ఈ తడి అనేది ఆరిపోతుంది అనమాట. ఈలోగా మనం ఈ పసుపు కొమ్మలు కొంచెం దంచి ఇందులో వేసేసుకుందాం. ఓకేనా? పసుపు కొమ్మలు తీసాను కదండి, ఒక 4 పసుపు కొమ్మలు అనమాట. ఇలా మనం ముక్కలుగా చేసి కొంచెం దంచుకుంటే సరిపోతుంది. నీకేం కావాలి నాన్న? ఏం కావాలి చెప్పు. పని చేయనివ్వా నన్ను? పని చేయనివ్వా నన్ను? వెళ్ళి కూర్చోచ్చు కదా, అక్కడ అక్కడ కూర్చో, వస్తాను. అక్కడ కూర్చో, వెళ్ళి వస్తాను, నేను వచ్చేస్తాను నాన్న. వెళ్ళు. గుడ్ బాయ్ కదా, గుడ్ బాయ్ కదా. నువ్వు గుడ్ బాయా కాదా చెప్పు, నువ్వు గుడ్ బాయా కాదా? మమ్మీ లేవు, నువ్వు గుడ్ బాయా కాదా? వెళ్ళు. యాపిల్ ఉంది, యాపిల్, యాపిల్. గో అండ్ గెట్ యూ యాపిల్. గో, గో గెట్ యూ యాపిల్. గో, గో దేర్ అండ్ బ్రింగ్ ఇట్. గో దేర్. తిను. యాపిల్ తెచ్చుకున్నావు కదా, తిను. యాపిల్ తెచ్చుకున్నావు కదా, తిను. మా లడ్డు బాబుతో పనులు అవ్వవండి అస్సలు. పడుకున్నాకే నేను చేసుకోవాలి. నేను బయటికి వెళ్ళినంత వరకు బాగానే ఉంటాడు, నన్ను కానీ వాడు కళ్ళతో చూస్తే మటుకు అస్సలు క్షమించడు అనమాట. అలా బొంగరంలా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మీకు చెప్తున్నాను కానీ ఇక్కడ పక్క నుంచి యాపిల్ తినడం మానేసి నా కాసే చూస్తున్నాడు. సో ఇంకా డిస్టర్బ్ చేయకూడదు. సో ఇలాగా మనం కచ్చాబిచ్చా దంచేసుకొని అందులో వేసేసుకోవాలంతే. మనం మిక్సీలో వేసుకున్న అయిపోతుంది, కాకపోతే ఇలాగ మనం చిత్తాబిత్తా దంచుకుంటే కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా. ఇదంతా కూడా మనం దాని మీద వేసేద్దాం ఒకసారి. అంతేనండి, అయిపోయినట్టే. మనకి చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. చల్లారిన తర్వాత చూపిస్తాను. మిక్సీ చేసుకుని ఒక బాటిల్లో వేసుకుందాం. బాగా చల్లారిపోయిందండి, చూసారు కదా, చక్కగా చల్లారిందనమాట. ఇవేంటంటే ఒక 2 టైమ్స్కి మనం మిక్సీలో వేసుకుందాం. ఒకసారి వేసేసినా మనకు అవ్వదు కదా. నేను తీసుకున్నది చిన్న జార్ అనమాట. ఇది మిక్సీ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఇది ఒక స్పూన్ యాడ్ చేసుకుని, ఇది ఏంటంటే నా దగ్గర ఇన్స్టెంట్గా నేను ఎప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకుంటానండి. చక్కగా ఈ సీజన్లోనే మనకి కమలాపళ్ళు వస్తూ ఉంటాయి కదా, చాలానే మనం పూజల్లో వాడుతూ ఉంటాం, పిల్లలకు పెడతా ఉంటాం. ఆ తొక్కలన్నీ కూడా నేను మెయిన్ గార్డెన్కి వాడతానండి. సో ఆ పౌడర్ అనమాట ఇది. నేను ఆల్రెడీ గార్డెనింగ్ ఛానల్లో కూడా ఈ పౌడర్ కోసం చాలానే వీడియోస్ చేశాను. సో ఆ పౌడర్ అనేది నేను ఒక స్పూన్ అనేది వేస్తున్నాను. ఇది తొక్కల పౌడర్ అనమాట, ఇంకోటి అయితే ఏమీ కాదండి. ఇలా మనకు ఉంటుంది అనమాట. ఇది కూడా నేను యాడ్ చేసి ఒకసారి మిక్సీ చేసేస్తాను.
ఇది చూసారు కదండి, ఇలా మనం తినేసి పీల్స్ని పడేస్తూ ఉంటాం. నేనైతే గార్డెనింగ్కి ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట. అలాగే సున్నిపిండిలో కూడా ఎక్కువ వాడతాను. ఇవి కూడా మనకి సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఇలా పీల్స్ని మనం చక్కగా ఎండబెట్టేసుకొని ఇలా ముక్కల రూపంలోనైనా దాచుకోవచ్చు. ఈ ముక్కలను కూడా మనం హ్యాపీగా మనం ఎండిపోయిన తర్వాత మిక్సీకి పట్టించుకోవచ్చు. ఇప్పుడు ఆ మిక్సీకి పట్టించిన పౌడర్ నేను అందులో యూజ్ చేశాను. ఇవైతే చాలా దాస్తానండి, చాలా ఎక్కువ ఉంటాయి అనమాట, డబ్బాలు డబ్బాలు ఉంటాయి అనమాట. గార్డెనింగ్కి ఎక్కువ వాడుతూ ఉంటానని చెప్పాను కదా. చూసారు కదా, చక్కగా పౌడర్ అయింది. అయితే గరుగ్గా కావాలంటే మనం గరుగ్గా ఆడించుకోవచ్చు, స్మూత్గా కావాలంటే స్మూత్గా ఆడించుకోవచ్చు. నేను మరీ గరుగ్గా కాకుండా అలాగే మరీ స్మూత్గా కాకుండా ఆడిస్తున్నాను. ఇంకొకసారి వేస్తే అయిపోయినట్టు మనకి. చక్కగా అయిపోయిందండి, మంచి వాసన వస్తుంది. మెంతులు చాలా మంచిదండి మన ఒంటికి. మనం హెయిర్ కూడా పెట్టుకుంటుంటాం కదా, మెంతులు మంచిగా చలవ చేస్తుంది. మిగతాది కూడా మనం ఒకసారి ఆడించుకుందాం. ఇదేంటంటే నేను తక్కువ క్వాంటిటీయే చేస్తున్నానండి. మనకి క్వాంటిటీ ఒక్కసారి కూడా రాదనమాట. పిల్లలు ఎక్కువ కదా, కాకపోతే తరచుగా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటూ ఉంటాం అవసరమైనప్పుడల్లా. ఈరోజు మీతో షేర్ చేద్దామని చెప్పి నేను చేసుకునే ఒక పనిని మీకు ఈరోజు ఇలా నేను షేర్ చేస్తున్నాను అంతే. వేడిగా ఉంటుంది కదండి, వేడిదంతా కూడా చల్లారిపోయినంత వరకు మనం అలా అందులో ఉంచేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా మనకు చక్కగా ఆరినంత వరకు ఇలా ఈ బౌల్లో ఉంచేస్తాను. ఆరిపోయిన తర్వాత ఏదైనా జార్లో వేసేసుకుందాం, ఓకేనా. సో ఇదంతా చల్లారేంత వరకు ఇలా ఉంచేద్దామండి. అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నది కూడా మీకు చూపిస్తాను. ఇదన్నమాట ఆల్రెడీ వాడుతున్నది, అయిపోయి వచ్చిందనమాట. ఇది ఒక డబ్బా ఉంది, ఒక 4-5 డబ్బాలు రెడీ చేసుకుంటే మనకి ఇగోండి అయిపోతూ ఉంటుంది. ఇది లాస్ట్ వన్ అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ చేశాను కదా, సో ఇది చల్లారిన తర్వాత మనం కూడా ఇలా కంటైనర్స్లోని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఓకే. సో ఈ రోజు విషయం ఇదనమాట. చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలాగా. మనం ఎప్పుడు పడితే అప్పుడు మనం చేసుకోవచ్చు అండి. అయిపోతుంది ఒక 2 డేస్కి సరిపడగా ఉన్నది అనుకుంటే మనం చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా చల్లారాలి. వేడి తగ్గిన తర్వాత మనం బాక్స్లో కానీ కంటైనర్లో కానీ షిఫ్ట్ చేసుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చలికాలంలో కానీ ఇలాంటి బాత్ పౌడర్ అనేది మనం యూజ్ చేస్తే మటుకు మన చర్మం పొడిబారిపోకుండా ఇలా తొక్కలు వచ్చేయకుండా స్మూత్గా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ పిల్లలకి మంచిగా పనిచేస్తుందండి, అలాగే మనకు కూడా పనిచేస్తుంది. సోపు వాడకం కొంచెం తగ్గించి ఇది వాడుకుంటే చలికాలంలోనే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి వీడియో అనేది మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్ చేయండి, అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకే. మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి టాటా బై బై అండి, ఉంటానండి మరి. సమస్తలోక సుఖినో భవంతు.